Hey guys, good morning. It's 8th of November 2025. సో సాటర్డే మార్నింగ్. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి రాగం తెలియకపోతే సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకు ఒక లైక్ వేసుకోండి, ఇంకా ముందుకు వస్తాయి వీడియోస్ చాలా. సో గత 2022లో ఇన్స్టా స్టార్ట్ చేశా, దాని తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేశాను నేను. So, to say about me, my name is Krishna Mohan Baharaju. So, I'm an interior designer and a multimedia artist. So, my mother, father 2015 lo my mother 2017 lo she retired as an employee of ECL నుంచి ఎంప్లాయీ. తను 40 years సర్వీస్తో రిటైర్ అయ్యారు. సో ఆ నెక్స్ట్ ఇయర్ అనుకోకుండా మా మమ్మకి ఒక డాక్టర్ చేసిన మిస్టేక్కి స్టంట్, ఒక చిన్న ప్రాబ్లం, స్టంట్ వేయించడానికి వెళ్ళాం. ఒక 4 days తర్వాత మరి 1 week తర్వాత ఇంకొక స్టంట్ వేస్తామన్నారు. 2 stunts అన్నారు. రెండో స్టంట్ వేసేటప్పుడు వాళ్ళు చేసిన ఒక మిస్టేక్ వల్ల, ఒక నెగ్లిజెన్స్ వల్ల మా మదర్ ట్యాబ్లెట్ రివర్ట్ అయ్యి షీ గాట్ ప్యారలైజ్డ్. సో 2018, దట్ వాజ్ ఇన్ 2018 సెప్టెంబర్. నవంబర్లో షీ కేమ్ అవుట్ ఫైనలీ. ఒక 2 months ఒక హోమ్లో, నేను అమ్మతో పాటు హోమ్లో ఉండాల్సి వచ్చింది. సో వాళ్ళేమంటే 1 in 100 cases అట్లా అయిందంటారు. మనం ఏం పోరాడతాం ఇంకా, ఎందుకంటే నాకు మా మదర్ ఇంపార్టెంట్. అప్పటికే చాలా లాస్ అయిపోయింది నాకు. దగ్గర ఒక 10 లక్షలు ఖర్చు. ఇన్సూరెన్స్, ఫాదర్ ఇన్సూరెన్స్ మదర్కి వచ్చింది, కానీ ఆ తర్వాత అది అక్కడితో బ్రేక్ అయిపోవడం కొంచెం ఇబ్బంది అయింది. సో వాట్ ఐ డిడ్ ఇస్, మమ్మీకి వేరే మెడికల్, మన మామ్ వాజ్ హ్యావింగ్ ఎక్స్ సర్వీస్మెన్ ఇన్సూరెన్స్ ఉండే డాడీది, కొంచెం దాంతో మేనేజ్ చేసుకుని ఇతను ఇది చేసుకున్నాం. సో దానివల్ల ఏమైంది, ఆ 2 months ఇచ్చేసుకుని 2019 నుంచి షీ వాజ్ రికవర్డ్. 2020లో ఏమో షీ గట్ అగైన్ కొలాప్స్ అయిపోయింది, బ్రెయిన్లో క్లాట్ ఏదో ఫామ్ అయిందంటే అందరు ట్రీట్మెంట్, హాస్పిటల్ మార్చిన తర్వాత కూడా. సో దాని తర్వాత జస్ట్ ఒక అంతే, ఫిబ్రవరిలో బయటకు వచ్చింది. ఫిబ్రవరి ఆల్మోస్ట్ మార్చ్లో 2 weeksలో కరోనా. నర్స్ కూడా వెళ్ళిపోవాల్సి వచ్చింది. హోమ్ నర్స్ పెట్టాను, వెళ్ళిపోయింది. 2 weeks కూడా ఉండలేదు అమ్మాయి. సో మంచి నర్స్ దొరికింది. సో అమ్మాయి పాపం మదర్కి ఇక్కడ ఒక పైపు, ముక్కులోంచి పైపు అవన్నీ తీసి ఆవిడ చూ చేయడానికి వీలుగా మమ్మీకి ఆవిడ సిచ్యువేషన్ మార్చి, అమ్మాయిది అమ్మ సిచ్యువేషన్ మార్చి షివంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐ డెంట్ టేక్ ఎనీ అసిస్టెన్స్. సో ఇట్స్ బిన్ నియర్లీ 5 years, అంటే టోటల్ 7 years, అలా 5 years. సో మామ్ని ఆ సెకండ్ టైం ఏదైతే అయిందో కొలాప్స్, ఏదైతే బ్రెయిన్లో క్లాట్, అది షీ హ్యాడ్ అ బ్రెయిన్ మినీ క్రెనేనియం అంట, క్రినియం సంథింగ్ ఏదో అంటారు, మినీ క్రెనోటియం సంథింగ్. ఆపరేషన్ చేశారు. సో అప్పటి నుంచి మామ్ ఏంటంటే ఆ కొంచెం నుంచున్నది ఇది కూడా షీ ఈస్ గాన్, మెమరీ గాన్. ఇప్పుడు కొంచెం నన్ను గుర్తుపడుతుంది. ఆవిడకి ఒక ఐ కనిపించదు, ఎందుకంటే ఒక ఐ చేయించాను, క్యాటరాక్ట్ ఒక ఐ చేయించారు. షీ కెనాట్, ఆవిడ సిచ్యువేషన్ ఏది సర్జరికల్ది తీసుకోలేదన్నారు, బైపాస్ చేయాలన్నారు, బైపాస్ కూడా అవ్వలేదు. అట్లనే చూద్దాం, అసలు బతకదనే అన్నారు. 5-6 yearsగా ఐఎమ్ గోయింగ్ విత్ దట్. సో చిన్న సంకల్పం తీసుకుని ఇంకా 2022లో మళ్ళీ ప్రయాణం మొదలెట్టాం కరోనా తర్వాత. సో అతి కష్టం మీద కొన్ని ప్రాపర్టీ అదొకటి ఇచ్చేసుకుని ఐ లెఫ్ట్ మై జాబ్ అండ్ ఎవ్రీథింగ్ మామ్ కోసం. అంతకంటే పెద్ద జాబ్ ఉండదు లైఫ్లో. మదర్ని చూసుకోండి, మిగతా అంతా చూసుకోవచ్చు. సో సింగిల్గానే ఉన్నాను, ఐఎమ్ ఏ సింగిల్ సన్. సో ఐ లాస్ట్ మై సిస్టర్ అట్ ద ఏజ్ ఆఫ్ వెన్ షీ వాజ్ ఏజ్ ఆఫ్ 3, ఐ వాజ్ 7 years ఉంటాయి అనుకుంటా. సో నాన్నగారు ఏమో 2015లో పోయారు, మామ్ ఏమో ఇట్లా అయింది. సో నేను ఏదైనా అనుకుని మంచిగా నేను చదువుకు ఇది చేసుకుంటే ఏదో ఒక దెబ్బ పడుతూనే ఉంది. ఒక మంచి జాబ్ ఆఫర్ పడితే మామ్కి సిచ్యువేషన్ వచ్చింది. సో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇట్ వాజ్ అండ్ ఐ ప్రామిస్డ్ మై సెల్ఫ్ అండ్ మై డాడ్ టు దట్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై మామ్. సో మధ్యలో ఒక బ్రేకప్ కూడా అయింది. సో మామ్ సిచ్యువేషన్ చూసి పారిపోయింది ఆ పిల్ల. సో అంటే వేరే రీజన్ ఉంది, బట్ ఐ డోంట్ టెల్ దట్. సో ఉంటారు కదా ఈ జనరేషన్ అమ్మాయిలు కొంచెం అది. సో నేను కుకింగ్ చేస్తూ మాట్లాడేది, దిస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ కుకింగ్ అండ్ ఇదనమాట. సో ఇవాళ ఇంటరప్ట్ చేస్తున్న ఒక మూమెంట్. సో ఐఎమ్ ప్రిపేరింగ్ కార్న్ పీస్ పులావ్ అనమాట, బటర్ కార్న్ పీస్ పులావ్ టుడే. బాస్మతితో చేస్తున్నాను మా మదర్ కోసం. మా మదర్ చాలా ఇష్టం అది. అంటే నేను ఏం చేసినా ఆవిడకి ఇష్టమే, కానీ మనం ఇది కాబట్టి వెజిటేరియన్స్ కాబట్టి ఇట్లా చేయాలి. సో అప్కమింగ్ ట్రిప్ ఒకటి ఉంది. ఇప్పటిదాకా ఎంతమంది నాకు ఫాలో అయ్యారు ఏంటి కూడా తెలియదు, కొంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు.
సో సంకల్పం తీసుకున్నాను, నేను యూట్యూబ్ నుంచి సంపాదించడం అనేది పక్కన పెడితే దిస్ ఈజ్ అ స్ట్రెస్ రిలీఫ్ ఫర్ మీ. మాకేంటంటే ఎవ్రీ 2-3 months కానీ బయటకు రావడం కావట్లేదు. సో నాకు కొంచెం ఎడిటింగ్ ప్రాబ్లం, అది కెమెరాలో స్పేసెస్ అవి ప్రాబ్లం అవుతాయి కాబట్టి మెల్లగా ఇది చేస్తున్నా. సో పూర్తి ఎడిటింగ్ కూడా చేసి పెట్టలేకపోతుంది, కొన్ని వీడియోస్ అలా ఉండిపోయి ఇన్స్టాలో పెడుతున్నాను అనమాట. సో మెల్లమెల్లగా ఈ ఇయర్ నుంచి ఫైనలీ ఐ గాట్ మై ఫ్రెండ్ బ్యాక్ ఆఫ్టర్ 7 years. సో వాడు కొంచెం సపోర్ట్ చేస్తున్నాడు నాకు. సో దిస్ కమింగ్ నవంబర్ ఇంకో క్యాంపింగ్ వీడియో ఉంది. ఇట్ విల్ బీ మై సెకండ్ క్యాంపింగ్ వీడియో. సో కొంచెం క్యాంపింగ్ గేర్ కూడా కొనుక్కోవాలి వైజాగ్లో. సో అక్కడ చేసుకుని మెల్లమెల్లగా అన్నీ వస్తాయి. వారానికి ఒక 2 వీడియోస్ అయినా, 1 వీడియో 2 వీడియో కంపల్సరీ పెడతాను. సో సెటిల్ అవ్వడం అంటే ఇంకా పెళ్లి గురించి ఆలోచించట్లేదు, బికాజ్ దాని బదులు నేను సింగిల్ అవ్వడం బెటర్ అనిపిస్తుంది. ఇంకా అవుతే చూద్దాం. సో ఇంకోటి ఏంటంటే దిస్ వాజ్ అవర్ బర్త్డే మంత్ అనమాట. మామ్ ఈజ్ ఆన్ November 15th, ఐఎమ్ ఆన్ November 18th. సో ఐల్ బి టర్నింగ్, సిగ్గుబట్ల చెప్పడానికి, ఐల్ బి టర్నింగ్ 41 this year. మామ్ విల్ బి 68. మామ్ 60 years తర్వాత అసలు బతకదని చెప్పారు. లాస్ట్ 62nd బర్త్డే తర్వాత అనుకుంటా 60 అసలు బతకదని చెప్పారు. ఇప్పటిదాకా లాక్కొచ్చా. ఇంకొక 2 షీ విల్ బి 68 this year. నాకు 70 ఆమెను క్రాస్ చేయించాలని ఒక చిన్న సంకల్పం. సో ఎవరైనా వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ ప్రే ఫర్ మై మామ్ ఆల్సో. సో ఆవిడ 70 దాటితే నా అచీవ్మెంట్. సో అట్లా అందుకే మామ్ తీసుకుని ఇంకా 2020లో కార్ తీసుకున్నాను. సో ఆల్రెడీ ఒక కార్ ఉండేది, అది ఇచ్చేసి ఇంకో కార్ తీసుకున్నాను. సో దట్ అది క్యాంపింగ్ దానికి వీలు ఉండేలాగా. సో 2 years నుంచి అదే ఇచ్చేస్తున్నాను. ఈసారి ఫ్రెండ్ సపోర్ట్ చేస్తున్నాడు, వాడు వస్తున్నాడు నాతో పాటు. ఒక రిక్వెస్ట్ చేశాను రమ్మని. సో వాళ్ళు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. ఏదో కొంచెం ఉంటాయి కదా, ఇంకా అందరు బిజీ లైఫ్, ఫ్యామిలీ లైఫ్స్ ఉంటాయి. మనకంటే పెళ్లి కాలేదు, చాలామందికి అట్లా ఉండదు కదా. సో చేసుకుని ఇది చేసుకుని రావడం, ఎవ్రీథింగ్ గోస్ వెల్. ఒక గుడ్ వీడియో పెడతా అండ్ బాంబ్ని చూసుకోగలుగుతున్నాను దేవుడి దయ వల్ల. సో మీరు అనుకోవచ్చు జాబ్ చేయకుండా ఎట్లా చూస్తున్నాను. వీఆర్ సేమ్, కొంచెం ఇన్వెస్ట్మెంట్ సేవ్ చేసుకున్నాం. మా అమ్మ నా కోసం కొంచెం సేవ్ చేసింది. నేను సేవ్ చేసుకున్న ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం అంతా మామ్కి వెళ్ళిపోయినాయి. ఇన్వెస్ట్మెంట్ కానీ సేవింగ్స్ ఏదైనా ఉంటే మామ్ ఆపరేషన్స్ దానికి సడన్గా ఇన్సూరెన్స్ ఆగిపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది. తర్వాత మిలిటరీది అది రావడం వల్ల, అది ఇది ఎక్సర్వీస్ మంది రావడం వల్ల మామ్ నేను సేవ్ చేసుకోగలిగాను. నాకు నేను మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను ఆఫ్టర్ కరోనా. అప్పటిదాకా మెడికల్ ఇన్సూరెన్స్ లేదు. సో నేను అది తీసుకున్నాను. నన్ను చూసుకోవాలి, మా అమ్మను కూడా నేనే చూసుకోవాలి. సో ఇట్స్ డిఫికల్ట్ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ 3 kids అనమాట. నేను ఒక కిడ్ లాగా ఉండే ఆవిడ చూసుకోవాలి, అంటే అలా ఆవిడతో ఉండాలి, నన్ను నేను చూసుకోవాలి. మా అమ్మలో కిడ్ ఉంటుంది, మా అమ్మ ఒక సీనియర్ సిటిజన్ 2. సో ఇట్స్ 3 way ఆఫ్ ఒక 3 categorical పెయిన్, స్ట్రెస్ఫుల్ ఉంటుంది అనమాట. సో నాకు 2021 వరకు 23 వరకు కూడా నాకు ఏ ప్రాబ్లం లేదు. సో స్ట్రెస్ వల్ల నాకు వచ్చేసింది. సో సిగ్గుపడడానికి లేదు, నాకు ఏం తప్పు కూడా అనిపించట్లేదు చెప్పడం. ఐ టర్న్ డయాబెటిక్. సో కొంచెం డయాబెటిక్ టచ్ అయింది. సో మేనేజింగ్ నో, పర్లేదు. సో ఏది స్ట్రెస్ వల్ల వచ్చేసింది. సో మంచిగా ఆల్మోస్ట్ 21 వరకు కూడా నేను సన్నగానే ఉన్నా. అంటే సన్నగా అంటే బాడీ బాగుండేది, టోను కొంచెం యూజ్ అయింది. సో ఏంటంటే ఒకటి, ఎవరు లేకపోవడం, మాట్లాడడం కూడా ఎవరు లేకపోవడం, అందరూ దూరం అయిపోవడం. సో సిచ్యువేషన్ కరోనా, అంత కరోనా తర్వాత చాలామంది ఇది అయిపోవడం వల్ల సో కొంచెం ఇట్లా చేసుకోవాల్సి వచ్చింది అనమాట లైఫ్. సో ఫైనలీ మా లైఫ్ ట్రాక్లోకి వస్తుంది. చూద్దాం నెక్స్ట్ 2 years ఏంటనేది. చాలా పెద్ద అచీవ్మెంట్స్ ఉంటాయి. అచీవ్మెంట్స్ సాధించాల్సినవి ఉన్నాయి. అది ఒక అచీవ్మెంట్, నిజం చెప్పాలి, సాధించగలిగితే. సో సంకల్పం ఉంది. అసలు ఎవరు నువ్వు తీసుకెళ్ళలేవురా మీ అమ్మని, ఇట్స్ ఇంపాసిబుల్, డౌన్ రూమ్ డ్రీమ్ అన్నారు. బికాస్ షీ కాన్ గో ఇన్ ట్రైన్, షీ కాన్ గో ఆన్ ప్లేన్, ఫ్లైట్ ఎక్కలేదు, షీ కాన్ గో ఆన్ బస్. సో కార్లోనే తిప్పాలి, అంతవరకు అయితే అంతవరకు. సో సౌత్ ఇండియా మెల్లమెల్లగా కవర్ చేస్తున్నాను. అయిపోయింది ఆల్మోస్ట్. సౌత్ ఇండియా ఎంతవరకు చూడగలను అంతవరకు చూసాం. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నార్త్ ఒకటి ప్లాన్ ఉంది. ఇప్పుడైతే అరకు ప్లానింగ్ ఉంటుంది. ఇయర్లీ ఒక మాత్రం కంపల్సరీ ప్లానింగ్, అరకు అయినా సరే ఎక్కడైనా సరే November, Decemberలో చేద్దామని ప్లానింగ్ అనమాట. సో ఎవ్రీథింగ్ గోస్ వెల్. చాలా హ్యాపీగా ఉంటుంది మాకు. చిన్న షార్ట్ వీడియో నేను 10 minutes అనుకున్నా, ఇది ఒకటి చెప్పగలుగుతున్నాను నేను మళ్ళీ. ఎందుకంటే కొత్త లైఫ్ అనిపిస్తుంది, ఇప్పుడు కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ. సో కొన్ని హెల్త్ ఇష్యూస్ అవన్నీ, టెన్షన్స్ అన్నీ చేసుకుని ముందుకు వెళ్తున్నాం. సో చూడాలి ఇంకా లైఫ్ ఎలా వస్తుందో. సో ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే నేను ఏం అడగలేను. సో చేస్తే నేను ఏదైనా మంచిగా మోనిటైజేషన్ అవుతే కనుక మా మదర్ నేను హెల్ప్ చేయగలను. కానీ ఇది మాత్రం నేను సంకల్పం కోసమే చేస్తున్నాను. వస్తే మహాప్రసాదం, నాకు ఒక శక్తి వస్తుంది, ఒక మోటివేషన్ ఉంటుంది. దిస్ ఈజ్ అ మోటివేషన్ ఫర్ మీ. సో ఇదనమాట. సో డూ హెల్ప్ యువర్ పేరెంట్స్, టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. లైఫ్ అనేది ఇంపార్టెంట్. ఈ జనరేషన్ వాళ్ళకి పేరెంట్స్ వాల్యూ తెలియట్లేదు. ఫోర్స్ చేయకండి, ఏదైనా కొనమని చెప్పేసి
ఓకే, కొనిస్తే తీసుకోండి, వాళ్ళ అబిలిటీ ఎంతవరకు ఇది చేయండి. అండ్ పేరెంట్స్ కూడా, ఎవరైనా పేరెంట్స్ ఇది చూస్తుంటే కనుక ప్లీజ్ పిల్లల్ని కూడా ఇది చదవండి అది చదవడం ఫోర్స్ చేయకండి. ఓకే, వాళ్ళు ఏం చదవడం కూడా చదువుకొనివ్వండి. కానీ మీ స్తోమత ఏంటి, ఇదేంటి అనేది, మీ రూట్స్ ఏంటన్నది వాళ్ళకి తెలియాలి. సో ఇప్పుడున్న పిల్లల జనరేషన్కి ఆఫ్టర్ 2005లో బాగుంది చేసిన ఈ జెన్జీ పీపుల్కి, వీళ్ళకి వాళ్ళు ప్రెషర్ తీసుకోలేకపోతున్నారు. 1-2 ఆర్ ఇన్ 100 పీపుల్, 100% కిడ్స్ కొంచెం యాక్టివ్గా ఉండడం, స్ట్రాంగ్గా డిసిషన్స్ తీసుకొని చేస్తున్నారు, కానీ మిగతా వాళ్ళు ఇది అవ్వట్లేదు. సో భయపడకండి, లైఫ్లో అన్నీ దొరుకుతాయి. సో దొరికిందని ఎంజాయ్ చేయండి, నిజాయితీగా ఉండండి, దట్స్ ఇట్. అదే ఎవ్రీథింగ్ విల్ హెల్ప్ యూ. నిజాయితీగా ఉంటేనే ఎక్కువ కష్టాలు ఉంటాయి, కానీ ఆ కష్టానికి భయం ఉండదు. నిజాయితీగా ఉండండి, ఇది ఉండండి, ఎవరికి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉండదు. అప్పులు చేయకండి, అప్పులు తీసుకోకండి, అప్పులు ఇవ్వకండి 90%. ఓకే, హెల్ప్ చేయండి కానీ అప్పులు ఇవ్వకండి. ఓకే, హెల్ప్ చేయగలిగితే చేయండి, రాదు అనుకుంటే చేయాలి, అది ఫ్రెండ్స్తో. సో అందరి ఫ్రెండ్స్ గుడ్డిగా నమ్మకండి, సేఫ్గా ఉండండి, ఎందుకంటే ఏం లేదు. ఓకే, సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. కృష్ణ భావరాజు డైరీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్ అండ్ లైక్ ఇట్. ఇంకా ముందు వీడియోస్ చేయడం నాకు మోటివేషన్ వస్తుంది. ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై మామ్ ఆల్సో. థ్యాంక్ యూ.